ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క విధమైన గణేష్ ప్రతిమల్ని ఏర్పాటు చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్న లంబోదర్ గణేష్ ఉట్టి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా వినూత్నంగా గణేష్ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కలకత్తాలోని నిపుణులతో నెల్లూరులోనే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని తయారు చేయిస్తున్నామని, సుమారు 21 అడుగుల ఎత్తులో వినాయక ప్రతిమ భక్తులకు కనువిందు చేయబోతుందని అన్నారు. శివుని సర అవతారం, మహావిష్ణువుని గండబేరుండ అవతారంతో గణేష్ ప్రతిమను తయారు చేయడం జరుగుతుందని అన్నారు. 200 మంది సభ్యులతోటే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, చందాలు వసూలు చేయడం లేదన్నారు. ఈరోజు మన లంబోదర గణేష్ ఉత్సవాలు 2026 మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా, ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు, భక్తులకు అతి త్వరగా చేరువ చేసే మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం అతి తక్కువ మందితో అనుకున్నా కూడా 50 మంది కమిటీ ఫామ్ అయ్యి, ఈరోజు మొదటి సంవత్సరం తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ని వేసి నెల్లూరు నగరంలో ఈ రాష్ట్రంలోనే పేరు వచ్చే విధంగా మొదటి సంవత్సరం 2024లో మన లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక 2025 మీ అందరికీ తెలుసు, మహారాష్ట్ర పూణేలోని త్రిశూల్ గణపతి ఆలయం చరిత్ర నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు 90% తెలియనటువంటి గుడిని నెల్లూరు నగరానికి తీసుకొని వచ్చి ఆ గుడి సెట్టింగ్ వేసి 3 తొండాల వినాయకుడు, నెమలి వాహనం, ఆ వినాయకుడిని తీసుకుని వచ్చి 2025 లంబోదర గణేష్ ఉత్సవాలు జరపడం జరిగింది. ఇక 3వ సంవత్సరం 2026 ఈసారి మన లంబోదర గణేష్ కమిటీ అందరూ కూడా ఈసారి వినూత్నంగా ఉండాలి, గత 2 సంవత్సరాల కన్నా ఈసారి భిన్నంగా ఉండాలని మా కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానించి, ఈసారి మనందరి వినాయకుడు లంబోదర సెంటర్లో ఉండబోయే వినాయకుడు శరభ వాహన గండ బేరుండ వినాయకుడు, శరభ వాహన గండ బేరుండ వినాయకుడు. మన దేవతలందరూ కూడా వేడుకుంటారు. శివుడి దగ్గరికి వెళ్ళి దేవతలు, నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించాడు, కానీ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపం మాత్రం ఇంకా తగ్గలేదు, దయచేసి నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని తగ్గించండి అని చెప్పి మన మున్లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా శివుడిని వేడుకున్నప్పుడు నేరుగా శివుడే శరభ అవతారంలో, ఒక శరభ పక్షి రూప అవతారంలో వచ్చి నరసింహస్వామిని కోపాన్ని తగ్గించి శరభ అవతారంలో ఉన్నటువంటి శివుడు మళ్ళీ కూడా కోపంతో రగిలిపోతా ఉంటాడు. అమ్మవారిని కొలుస్తారు. శివుడు, మహావిష్ణువు ఇద్దరు కూడా బాగా కొట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు ఓడిపినా కూడా లోక వినాశనం తప్పదు అన్నప్పుడు ఆ మహంకాళి రూపంలో 10 తలలతో 10 ఆయుధాలతో వచ్చి వాళ్ళిద్దరిని శాంతింపజేస్తుంది. ఆ కాన్సెప్ట్తో ఈసారి మనం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరం కలిసి 3వసారి శరభ వాహన గండ బేరుండ వినాయక అవతారాన్ని తీసుకొని ఈసారి నెల్లూరు నగర ప్రజలందరకు, భక్తులందరికీ కూడా ఈసారి ఇక్కడ జరగబోయే వినాయక చవితి వేడుకల్లో పెట్టదలుచుకున్నాం. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో గత 6 నెలల క్రితం నేను, చక్రి ఇద్దరం కూడా కలకత్తాకు వెళ్ళి, కలకత్తాలో 30 నుంచి 40 అడుగులు 50 అడుగులు బొమ్మలు కూడా మట్టితో తయారు చేస్తారు. మట్టితో తయారు చేసి అక్కడే కరిగిస్తారు అని చెప్పి అంటే మేము అసలు కరిగించే కార్యక్రమం చూద్దామని చెప్పి కలకత్తాకి వెళ్తే ఒక ఆశ్చర్యం.
50 అడుగులు, 30 అడుగులు, 20 అడుగులు, 15 అడుగులు మట్టి బొమ్మల్ని వాళ్ళు 100 కిలోమీటర్లు ఊరేగిస్తారు. ఇది సాధ్యమా? చక్రి సాధ్యమే అని చెప్పి కలకత్తా ఎవరైతే కళాకారులను తీసుకొని వచ్చి ఇక్కడే పక్కనే బొమ్మ తయారు చేపిస్తా ఉన్నాం. కలకత్తా కళాకారుల చేత మట్టి విగ్రహం 21 అడుగు మట్టి విగ్రహాన్ని నేను చెప్పినటువంటి ఈ రూపంతో మట్టి విగ్రహాన్ని ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండదు. పర్యావరణ హితం కోసం ఈసారి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మట్టి బొమ్మ 21 అడుగులతో ఇక్కడే తయారు చేసి ఇక్కడ పెట్టి ఎక్కడ ఊరేగింపు ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా చేయబోతాం. ఇకపోతే మా కమిటీ మేరకు మా కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా అనేక మంది భక్తులు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. ఏమనంటే 2 సార్లు మీరు వినాయకుడిని లోపల పెడుతున్నారు, మేము వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నాం, వినాయకుడిని చూస్తున్నాం తప్ప తాకలేకపోతున్నామని. ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మరో ముందడుగు వేసి ప్రతి భక్తుడిని స్వామివారి పాదాల స్పర్శ దర్శనం దర్శనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈసారి వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి పాదాలను తాకించి ప్రతి భక్తుడు కూడా బయటకు వెళ్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 నుంచి ప్రారంభించినటువంటి కోర్కెల గుంజ కోర్కెలు తీర్చే గుంజ, కోర్కెల తీర్చే గుంజ. ఈ సంవత్సరం కాలం పాటు అనేక మంది భక్తులు మాకు చాలా చెప్పారు, చాలా జరిగాయని. లాస్ట్ టైం బొమ్మ తీసిన మా స్నేహితుడికి కుమారుడు కూడా పుట్టాడు. సరే, అవన్నీ ఓకే. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోనున్నా 10కి ఒక అబ్బాయి వచ్చాడు మున్సిపాలిటీలో, సురేష్ అబ్బాయి పేరు కూడా చెప్తా, మీరు చెక్ చేసుకుని ఉంటాను నాకు తెలిసి. అన్నా 5 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి కాలేదు. లాస్ట్ టైం వచ్చి కోరికల గుంజకి పెళ్లి కావాలని కోరిక తెచ్చుకున్నానన్నా, నేను వస్తే 1 నెల జీతం ఇస్తానని చెప్పి వినాయకుడికి మొక్కున్నాను. ఈసారి నాకు పెళ్ళయిందన్నా ఒక 10 నుంచి 15 వేల రూపాయలు నేను ఏదో కార్యక్రమం చేస్తానని చెప్పాడు. ఇదే లంబోదరుడు అంటే. నమ్మకానికి ప్రతీక మా లంబోదర గణేశుడు. నమ్మితే న్యాయమైన కోరికలు కోరికితే మా లంబోదర గణేశుడు ఇస్తాడనే దానికి చిన్న ఎగ్జాంపుల్. అనేక మంది భక్తుల కోరిక మేరకు ఈసారి కూడా ఎవరైతే లాస్ట్ టైం కోరికలు కావాలి అని చెప్పి కోరిక గుంజ కట్టారో, పసుపు కొమ్ము కట్టారో, వారికి కోరికలు తీర్చిన గుంజ, కొత్తగా వచ్చి న్యాయమైన కోరికలు కోరుకునే వారికి కోరికల గుంజ 2 గుంజలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇకపోతే సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట. 6 గంటలకి ఈసారి ముంబై తరహాలో ప్రత్యేక మహాధూప హారతి 6 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు 5 రోజుల పాటు మహాధూప హారతి చాలా బాగుంటుంది. ఆ మహాధూప హారతి కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభం చేస్తా ఉన్నాం. ఇక యథావిధిగా 6:30కి 108 జంటలతో, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా వినాయక చవితి వేడుకల్లో 108 జంటలతో ఒకేసారి వారి చేతే మట్టి వినాయకుడిని తయారు చేసి, వారి చేతే వినాయకుడికి పూజలు చేసి, వారి చేతే ఆ మట్టి విగ్రహాన్ని అక్కడే కరిగించే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమానికి మాకు సపరేట్ గా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దానికి ఇచ్చేస్తారు ఆ కార్యక్రమం. ఇక 15/9/2026 మంగళవారం అంటే 2వ రోజు ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు. అదే 9 గంటలకు విద్యా గణపతి పూజ. అంటే ఆ రోజు విద్యా గణపతిగా కొలువై ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా పెన్నులు, పెన్సిళ్ళు ఎంత మంది వచ్చినా, లాస్ట్ టైం 10,000 మంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పాఠ్య పుస్తకాలు అందించాం. ఈసారి కూడా పాఠ్య పుస్తకాలు అందిస్తాం. అదేవిధంగా 4 గంటలకు ఉట్టి మహోత్సవం కార్యక్రమం. నాకు తెలిసి గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమం చేసేది లంబోదర సెంటరే. దానికి ఖచ్చితంగా 2వ రోజు గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ
నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చే నెల 14/9/2026 సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే లంబోదర గణేష్ ఉత్సవాల్లో మీరు ప్రత్యేక మహాధూప హారతి రూపాయి ఖర్చు అందరూ గమనించాలి. మనకి ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా మనం ప్రసాద వితరణ చేస్తాం. ఒక ప్రసాద వితరణ మనం దాదాపు 400 కేజీలు చేస్తాం. లాస్ట్ టైం మనకి 3 దాతలు అన్నదాన కార్యక్రమం చేశారు. కానీ ఈసారి ఏంటంటే ఒక్కరోజు మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మిగతా 5 రోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు కంటిన్యూగా ప్రసాద వితరణ మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 3వ రోజు 16వ తేదీ సాయంత్రం 6:30కి పూలాంగి సేవ 108 రకాల పూలతో స్వామివారికి 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా. అసలు చందాలు దండొద్దు మనమే చేద్దామని. కానీ ప్రతి భక్తుడికి మనం 500 రూపాయలు ఇచ్చినా, 1000 ఇచ్చినా, 5 రూపాయలు ఇచ్చినా నా స్వామి, నా లంబోదరుడు అని చెప్పి ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొంటాడనే ఒక ఉద్దేశంతో మనం చందాల కార్యక్రమం పెట్టేవాళ్ళం. కానీ ఈసారి నుంచి ఇక ఎప్పటికి కూడా దానికి అయ్యే ఖర్చు పూర్తిగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 200 మందితో కమిటీ ఉంటుంది. మా కమిటీ వాళ్ళే దీనికి వ్యయ ప్రయాసలు పూర్తి బాధ్యత మా కమిటీ సభ్యులే తీసుకుంటున్నారు. ఈసారి ఇది ప్రత్యేకం. ఈసారి నుంచే నేను చెప్తా ఉన్నా, నాకు తెలిసి వినాయక చవితులు చందాలు అనకుండా ఎక్కడా జరగవు. లంబోదర గణేష్ సెంటర్లో ఈ సంవత్సరం నుంచే చందాలు దండకుండా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని చెప్పి దీనికి కారణమైన మా కమిటీ సభ్యులందరి పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాం, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఒక పార్టీకి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినది కాదు. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన కమిటీ. దానికే ఈరోజు మీరందరూ చూడొచ్చు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రులు కూడా ఈ కమిటీలో చాలా మంది ఉన్నారు. ఈరోజు ఒకరు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వ్యాపార ఉన్నటువంటి 200 మంది మేము తీసుకోమంత అహంకారం అంటే మాకు లేదన్నా. ఖచ్చితంగా స్వచ్ఛందంగా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీకి ఎవరన్నా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము స్వీకరిస్తామన్నా. దాంట్లో అయితే ఎటువంటి లేదు. మీరు ఇచ్చినటువంటి సూచనల సలహాలు తీసుకొని తప్పకుండా ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నా. దయచేసి అందరూ ఒకసారి మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, మా కమిటీ సభ్యులకు, అలాగే మా మా కమిటీలో ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి లంబోదర కమిటీ కార్యకర్తలకు అందరికి కూడా ఆహ్వానం మేరకు, ముఖ్యంగా నేటి తరానికి మన పురాణాల్లో ఉన్న కొన్ని వైభవంగా మన పురాణాల్లో రచించిన కొన్ని కథలను నేటి తరం ప్రజలకి తెలియజేసే విధంగా కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడిన మన యథార్థ సంఘటనలను ఉద్దేశిస్తూ ఈ వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా హిరణ్యకశిపుని వధ అనంతరం నరసింహస్వామి కోపోద్రిక్తుడై సృష్టిని విలయ తాండవం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్థనల మేరకు ఆ మహాశివుడే స్వయంగా ఒక శరభ, మేమే ఈసారి పూర్తిగా మట్టి విగ్రహాలు ఒక అపోహ ఉంది, 10 అడుగులు పెట్టచ్చు, 20 అడుగులు నిలబడదని. పూర్తిగా ఆ అపోహలన్నీ పటాపంచలు చేసే విధంగా 21 భారీ విగ్రహాన్ని, దాదాపు 18 అడుగుల వెడల్పు 21 భారీ విగ్రహాన్ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితో మేము నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడే స్వయంగా మన నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. భారీ ఊరేగింపు కూడా చేసుకునే విధంగా ఆ స్టెబిలిటీతో కూడిన విగ్రహాన్ని, ఇది ఒక మెసేజ్గా రేపు సంవత్సరం కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు నెల్లూరులో ఏర్పాటు చేసేదానికి మా వంతుగా ముందుగా మేమే ప్రయత్నం చేసే కార్యక్రమం ఈ విగ్రహంతో చేశాం. అలాగే గత 2 సంవత్సరాలుగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ 3వ సంవత్సరం కూడా అన్ని తామై మా ముందుండి నడిపిస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, అలాగే
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి, నెల్లూరు పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే వందలాది మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందరికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ఎలాగైతే మేము ఒక నిర్ణయం తీసుకున్నామో, గతంలో జరిగిన కొన్ని పరిస్థితుల ప్రభావంగా మా కమిటీ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ లంబోదర పేరుతో చందాలు ఎక్కడా వసూలు చేయము, ఎవరిని చందాలు అడగము. మా కమిటీలో దాదాపు 100 నుంచి 200 మంది, 1000 నుంచి అన్లిమిటెడ్గా ఈ దేవుడి కోసం, వాళ్ళ కోరికల కోసం, భక్తి కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితుల పట్ల మార్పు కోరుకునేవారు చాలామంది ఉన్నారు. మేమందరం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఎక్కడా కూడా చందాలు దండకుండా పూర్తిగా లంబోదరుణ్ణి మా అందరి భుజాన వేసుకొని ముందుకు నడిపే కార్యక్రమానికి తీసుకున్నట్టు మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.